పాయిజనస్ అటాక్ చేసిన వ్యక్తులను సాగర్ కనిపెడతాడు. వాళ్ళలో ఒకడిని పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి బిహేవియర్ తేడాగా ఉండడం గమనించిన భోలా అతని నోట్లో ఉన్న ఆకుపచ్చ రంగు పంటిని బలవంతంగా పీకేస్తాడు. ఇంకా నువ్వు మాపై దాడి చేయగలను అనుకుంటున్నావా అంటూ భోలా ఆ వ్యక్తి చెంప చెల్లుమనిపించాడు. అప్పటి వరకు ఆ వ్యక్తి మోహంలో కనిపించిన కొద్దిపాటి ధైర్యం మాయమైపోయింది. అతను నొప్పితో విలవిలలాడుతూ ఉంటే నోరు విప్పి మాట్లాడరా అని సాగర్ ఆ వ్యక్తిని తంతున్నాడు. కొన్ని క్షణాలు వారిద్దరినీ తదేకంగా చూసిన భోలా, సాగర్ బ్రో, వాణ్ణి లేపే అని కూల్గా చెప్పాడు. ఏంటి నువ్వనేది అని అయోమయంగా అడిగాడు సాగర్. వాడు సూసైడ్ బాంబర్ లాంటివాడు. నువ్వు ఎంత అడిగినా వాడు నిజం చెప్పడు. వాడి నోట్లో పాయిజన్ దాచాడు అంటే చావడానికి కూడా సిద్ధమయ్యే ఇక్కడి వరకు వచ్చాడు. కాబట్టి వాడితో మాట్లాడి వేస్ట్. వాణ్ణి చంపే అని కాన్ఫిడెంట్గా చెప్పాడు భోలా. సాగర్కి కూడా భోలా మాటలు కన్విన్సింగ్గా అనిపించడంతో వెంటనే ఆ వ్యక్తిని నేలపై పడేసి అతని గుండెలపై బలంగా కాలితో తన్నాడు. ఆ దెబ్బకి ఆ వ్యక్తి నోట్లోంచి రక్తంతో పాటు కడుపులో ఉన్న పేగులు కూడా బయటకు వచ్చేశాయి. అతని కనుగుడ్లు చిట్లి వాటి నుండి రక్తం దారాలాగా కారింది. అతను సాగర్ వంక చూస్తూ ప్రాణాలు విడిచిపెట్టాడు. తమ మీద అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ చనిపోయారు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత భోలా సాగర్ భుజం తడుతూ, వీళ్ళ బాడీస్ని మా వాళ్ళు తీసుకువెళ్తారు. పోస్టుమార్టం చేసిన తర్వాత ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూస్తాను. ఎలాగో ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటాను కాబట్టి నిన్ను తరచూ కలుస్తూనే ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి, నువ్వు ఆ మయుల గురించి పెద్దగా టెన్షన్ పడకు, మనం వాళ్ళని ఖచ్చితంగా ఓడిస్తాం అని చిన్నగా నవ్వుతూ చేయి ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న భోలాని చూస్తుంటే సాగర్ మనసులో ఎన్నో ఆలోచనలు తలెత్తాయి. అందరూ అనుకుంటున్నట్టు మయులను ఎదిరించడం నా టార్గెట్ కాదు. నాకు కావాల్సింది పవర్. ఈ సీక్రెట్ కింగ్డమ్లో అందరినీ శాసించే స్థాయికి నేను ఎదగాలి అని మనసులో అనుకుంటూ చిన్నగా కళ్ళు మూసుకున్నాడు. మైలు దాడి చేసేలోగా సాగర్ నెమ్మదిగా అన్ని సెక్టార్ని తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అని అనుకున్నాడు. కానీ ఐరన్ ఈవిల్ అలయన్స్ వాళ్ళు మైలతో చేతులు కలిపారు. అదీ కాక తనకి తెలియని ఎన్నో డైమెన్షన్స్ సీక్రెట్ కింగ్డమ్లో ఉన్నాయి. అంతలో తన ఫోన్ రింగ్ అవడంతో ఈ లోకంలోకి వచ్చిన సాగర్ స్క్రీన్పై కనిపిస్తూ ఉన్న నంబర్ని చూసి నవ్వుతూ కాల్ అటెండ్ చేశాడు. సార్, నేను జాస్మిన్ని మాట్లాడుతున్నాను అని జాస్మిన్ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే, ఈసారి నన్నెవరు కలవాలనుకుంటున్నారు అని చిన్నగా నవ్వుతూ అడిగాడు సాగర్. జాస్మిన్ ఎందుకు కాల్ చేసి ఉంటుందో అతను ముందుగానే ఊహించాడు. ఇంతకుముందు అరిటాకు హోటల్లో జరిగిన గొడవలో గౌతమ్ చనిపోయినట్టు అతని మనుషులు నాటకం ఆడుతున్నారని సాగర్కి ముందుగానే తెలుసు. కానీ వాళ్ళు ఎలాంటి డ్రామా క్రియేట్ చేస్తారో చూడాలనుకొని సైలెంట్గా ఉన్నాడు. సాగర్ అడిగిన ప్రశ్నకు అయోమయంలో పడిన జాస్మిన్, ఈయనకు గాని ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిందా? ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు అని మనసులోనే అనుకుంది. ఆమె ఏదో ఆలోచిస్తూనే, అది కావ్యగారు మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. ఆవిడ మీ ఆఫీస్లో వెయిట్ చేస్తున్నారు. ఆవిడ చాలా సీరియస్గా కూడా ఉన్నారు అని చిన్నగా చెప్పింది. ఇప్పుడు నేను ఆఫీస్కి రావడం కుదరదు. ఆమె నాతో మాట్లాడాలనుకుంటే ఈ రోజు రాత్రి 10ంటికి అరిటాకు హోటల్కి రమ్మని చెప్పండి అని సాగర్ గంభీరంగా చెప్పి కాల్ కట్ చేసేశాడు. మరోవైపు కృష్ణకుమార్ ఇంటి తలుపులు బద్దలు కొట్టుకుంటూ లోపలికి ఎంటర్ అయ్యాడు టార్జాన్. అతని వెనకాలే వచ్చిన విశ్వ ఆర్గనైజేషన్ మనుషులు ఆ ఇంట్లో ఉన్న యాంటిక్ పీసెస్ అన్నింటినీ బద్దలు కొడుతున్నారు. గ్లాస్ పగులుతున్న శబ్దాలతో ఆ ఇల్లు దద్దరిల్లిపోతుంది. అక్కడి బాడీగార్డ్స్ కూడా విశ్వ ఆర్గనైజేషన్ మనుషులని ఆపలేకపోతున్నారు. నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లో అడుగు పెట్టడానికి ఎవర్రా మీరంతా? అక్కడే ఆగండి అంటూ కృష్ణకుమార్ ఆవేశంగా టార్జాన్ దారికి అడ్డుపడ్డాడు. కృష్ణకుమార్ అంటే నువ్వేనా అని టార్జాన్ తన చేతిలో ఉన్న కత్తిని ఊపుతూ పొగరుగా అడిగాడు. నా ఇంటికొచ్చి నాతోనే ఇంత పొగరుగా మాట్లాడతావా? అసలు ఎవడ్రా నువ్వు అని పళ్ళు నూరుతూ అన్నాడు కృష్ణకుమార్. వాస్తవానికి అతను టార్జాన్పై దాడి చేయాలి అనుకుంటున్నాడు. కాని కొంతకాలం నుండి వరుసగా తనకి తగులుతున్న దెబ్బలను ఎదుర్కోలేక అతని శరీరంలో ఉన్న శక్తి నశించిపోయింది. నేను ఎవడైతే నీకెందుకు గాని? ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే నువ్వసలు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు చెప్పు
హైదరాబాద్కి మనుషుల్ని ఎందుకు పంపించావు అని కృష్ణకుమార్ని సూటిగా ప్రశ్నిస్తూ అక్కడే ఉన్న సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు టార్జాన్. ఆ క్వశ్చన్ వినగానే కృష్ణకుమార్ మొహంలోని ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. తాను హైదరాబాద్కి మనుషుల్ని పంపించినట్టు కనీసం తన కొడుకైన అనిరుద్ధ్కి కూడా తెలీదు. ఈ విషయం ఎలా లీక్ అయి ఉంటుంది? కొంపదీసి వాళ్ళు అక్కడ పట్టుపడిపోయి నిజం కక్కలేదు కదా అని మనసులో అనుకుంటూ టెన్షన్ పడడం మొదలుపెట్టాడు కృష్ణకుమార్. ఒరేయ్ ముసలోడా, సమాధానం చెప్పకుండా బొమ్మలా నుంచున్నావేంట్రా? అంతమంది మనుషుల్ని హైదరాబాద్కి ఎందుకు పంపించావో చెప్పు అని గట్టిగా అరుస్తూ అడిగాడు టార్జాన్. అతని కళ్ళలో క్రూరత్వం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అది చూసిన కృష్ణకుమార్ భయంతో గుటుకలు వేస్తూ, నువ్వేం మాట్లాడుతున్నావు? హైదరాబాద్ ఏంటి? ఎవరనుకొని ఎవరింటికి వచ్చావు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు అని అయోమయంగా మొహం పెట్టి అన్నాడు. అతను తన మనసులోని భయాన్ని దాచేస్తూ టార్జాన్తో వాదనకి దిగాడు. కొంచెంసేపు కృష్ణకుమార్ నుండి నిజం రాబట్టాలి అని ట్రై చేశాడు టార్జాన్. కాని అప్పటికే చాలా మోసాలు చేసి అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన కృష్ణకుమార్ ఎంతసేపటికి బయటపడలేదు. ఆపరా, నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో నాకు తెలీదు. కాని ఇప్పటివరకు నువ్వు చేసిన పనులకి నీ ఫ్యామిలీ శిక్ష అనుభవిస్తుంది. నీ కళ్ళ ముందే వాళ్ళని తరిమి తరిమి చంపుతా అని టార్జాన్ గట్టిగా నవ్వుతూ తన చేతిలో ఉన్న కత్తిని గాలిలో తిప్పగానే అతని వెనుక ఉన్న మనుషులు కుమార్ ఫ్యామిలీ మనుషుల మీదకి దూసుకుపోయారు. సీక్రెట్ కింగ్డమ్లో అందమైన కొండలు, జలపాతాలు మధ్య అంతే అందంగా ఉన్న కొంతమంది అమ్మాయిలు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అక్కడ చిన్న చిన్న టెంట్స్ కూడా ఉన్నాయి. అదే పెయింటింగ్ సెక్టార్ వాళ్ళ స్థావరం. అక్కడ ప్రకృతి అందాలను చూస్తూ కూడా ప్రశాంతంగా ఉండలేకపోతుంది మాలిని. ఆమె ఎక్స్ప్రెషన్స్ ని దూరం నుంచి చూస్తూ ఆమె మనసులో ఏం ఉందో పసిగట్టిన శాలిని నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్లి మాలిని భుజంపై చేయి వేసి, ఏమైంది? ఎందుకంత చిరాగ్గా ఉన్నావు అని నిదానంగా అడిగింది. మీకీ విషయం తెలియకపోవచ్చు, కాని అగ్నిహోత్రి ఫ్యామిలీ వాళ్ళకి సాగర్ని చంపుతామని మాటిచ్చాను. కానీ అని దిగులుగా మొహం పెట్టి తన మాటలను మధ్యలోనే ఆపేసింది మాలిని. ఏంటి మాలిని, నాతో చెప్పడానికి ఆలోచిస్తున్నావు? నీకేం ప్రాబ్లం ఉన్నా నాతో షేర్ చేసుకోవచ్చు. నేను నిన్ను జడ్జ్ చేయను అని నవ్వుతూనే చెప్పింది శాలిని. సాగర్ కల్టివేషన్లో చాలా స్పీడ్గా లెవెల్స్ బ్రేక్ చేస్తున్నాడు. రోజురోజుకి అతని ఫిజికల్ స్ట్రెంగ్త్ పెరిగిపోతుంది. పైగా తనకి విశ్వ ఆర్గనైజేషన్ వాళ్లతో కూడా సంబంధం ఉంది. అతని వెనుక పెద్ద సైన్యమే సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు అతన్ని చంపడం చాలా కష్టం అని దిగులుగా చెప్పింది మాలిని. నువ్వు నిజంగానే సాగర్ని చంపాలి అనుకుంటున్నావా అని సీరియస్గా అడిగింది శాలిని. ఆ మాటలు విన్న మాలిని ఒక్క క్షణం షాక్ అయ్యి మళ్ళీ వెంటనే తేరుకుంటూ నమ్మలేనట్టుగా శాలిని వైపు చూసింది. వాళ్ళిద్దరూ పెయింటింగ్ సెక్టార్కి సంబంధించిన వారే అయినప్పటికీ ఇద్దరూ సెక్టార్లోని వేర్వేరు విభాగాలకి లీడర్షిప్ వహించారు. వాళ్ళ ఆలోచన విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మాలిని, నువ్వు నిజంగానే సాగర్ని చంపాలి అనుకుంటున్నావా అని మరోసారి అడిగింది శాలిని. ఆ మాటలు విన్న మాలిని పిడికిలి బిగించి, ఇది అగ్నిహోత్రి ఫ్యామిలీకి సంబంధించిన విషయం. నేను ఆల్రెడీ వాళ్ళకి ప్రామిస్ చేసేశాను. నేను నా జీవితాంతం దానికి కట్టుబడి ఉంటాను. సాగర్ని చంపిన తర్వాతే నేను చస్తాను అని ఆవేశంగా అంది మాలిని. ఆమె సమాధానం విన్న శాలిని జాలి కళ్ళతో మాలినిని చూస్తూ, నా మాటలు కటువుగా ఉండవచ్చు, కానీ నువ్వు సాగర్ని టచ్ చేయలేవు. ఇదే నిజం. ఇంకో విషయం, నువ్వు అగ్నిహోత్రి ఫ్యామిలీతో సంబంధాలు తెంచుకోవాలి అని నిదానంగా చెప్పింది. ఎందుకు అని కంగారుగా అడిగింది మాలిని. రీజనేం లేదు. నువ్విప్పటివరకు ఏం చేశావో, ఎక్కడ ఉన్నావో అని మన సెక్టార్ మాస్టర్ అడిగారు. నేను చెప్పినవి విన్న తర్వాత ఆయన వేసిన ఆర్డర్ ఇది అని చెప్పింది శాలిని. ఏంటి మీరు మాట్లాడేది? సెక్టర్ మాస్టర్ ఎవరు అని ఆశ్చర్యం నిండిన కళ్ళతో అడిగింది మాలిని. హా, హైయర్ లెవెల్లో మన పెయింటింగ్ సెక్టార్కి ఒక మాస్టర్ ఉన్నారు. ఆయన గురించి చాలా తక్కువ మందికే తెలుసు. చాలా సంవత్సరాల నుండి నేను ఈ సెక్టార్లో ఉన్నప్పటికీ ఆయనని కేవలం 3 సార్లు మాత్రమే కలిశాను అని వివరించింది శాలిని. సెక్టార్ మాస్టర్కి సాగర్ గురించి తెలుసా? వణుకుతున్న గొంతుతో అడిగింది మాలిని. నాకు తెలీదు, కాని సెక్టార్ మాస్టర్ నిన్ను సాగర్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పారు. నువ్వు వెళ్ళకూడదు
అంతే. అలా కాదు అని ఆయన మాటలు ఎదిరించే ప్రయత్నం చేస్తే నిన్ను సెక్టార్ నుండి తీసేస్తారు అని నిర్మోహమాటంగా చెప్పింది శాలిని. ఆమె మాటలు విన్న మాలిని కొంచెంసేపు ఆలోచించి తల అడ్డంగా ఊపుతూ, నేను దానికి ఒప్పుకోను. ఈ సెక్టార్ మాస్టర్ కూడా ఎందుకు సాగర్ని ప్రొటెక్ట్ చేయాలి అని చూస్తున్నారు? పవర్ పిల్స్ కోసమేనా అని ఆవేశంగా అంది. ఏమో, మన సెక్టార్ మాస్టర్ మనసులో ఏం ఉందో నాకు తెలీదు. నా అడ్వైజ్ అయితే ఆయన మాటలు ఫాలో అవ్వు. అగ్నిహోత్రి ఫ్యామిలీకి చేసిన ప్రామిస్ మర్చిపో అని సీరియస్గా చెప్పింది శాలిని. మరోవైపు హైదరాబాద్లో ఉన్న సాగర్ గెస్ట్ హౌస్లో ఈశ్వర్, కార్తిక్ నిద్రలోకి జారుకున్నారు. సాగర్ తన ఎదురుగా కూర్చున్న అలయన్స్ చక్రవర్తి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉన్నాడు. మాస్టర్, మీరేంటిక్కడా అని అడిగాడు సాగర్. అలయన్స్ చక్రవర్తి అతని వైపు కోపంగా చూస్తూ, నువ్వేం చేస్తున్నావో, ఎలాంటి రిస్క్ తీసుకుంటున్నావో తెలుసా అని అడిగాడు. నేనేం చేశాను అని అయోమయంగా అడిగాడు సాగర్. కల్టివేషన్లో 4 లెవెల్స్ క్రాస్ చేసినంత మాత్రాన నువ్వు పవర్ఫుల్ అనుకుంటున్నావా? డాన్ హాల్ వాళ్ళు నీకోసం వెతుకుతున్నారు. వసు ఫ్యామిలీ వాళ్ళు నిన్ను చంపాలి అని చూస్తున్నారు. నా పర్మిషన్ లేకుండా ఖమ్మం కింగ్ ఆఫర్ని యాక్సెప్ట్ చేశావు అని అప్పటి వరకు సాగర్ చేసిన పనులు అన్నీ చెప్పడం మొదలుపెట్టాడు అలయన్స్ చక్రవర్తి. అతని మాటలు విన్న సాగర్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, మీరు నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతున్నారా అని ప్రశ్నించాడు. లేకపోతే ఈ పాటికి నువ్వు చనిపోయేవాడివి అని కోపంగా చెప్తూ అలయన్స్ చక్రవర్తి ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఖమ్మం గురించి వదిలేయ్, హైదరాబాద్పై దృష్టి పెట్టు, లేదా నువ్వు ఎప్పటికీ నీ బలాన్ని పెంచుకోలేవు అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న సాగర్ ఏమీ మాట్లాడలేకపోయాడు. అతని మైండ్ మొత్తం డౌట్స్తో నిండిపోయింది. ఖమ్మంతో కంపేర్ చేస్తే హైదరాబాద్ సిటీపై పట్టు సాధించి పవర్ పెంచుకోవడం కష్టమైన పని. అయినా మైలు ఫస్ట్ విజయనగరంపై దాడి చేస్తారు. అప్పుడు హైదరాబాద్లో ఉండి ఏం చేయాలి అని మనసులో ఆలోచించుకుంటూ ఉన్నాడు సాగర్. ఏంటి, ఏం మాట్లాడావు? నేను చెప్పింది వినపడిందా అని సీరియస్గా అడిగాడు అలయన్స్ చక్రవర్తి. నేను ఎందుకు ఖమ్మంని వదిలేయాలి? మీరు చెప్పేవన్నీ నేనెందుకు చేయాలి అని సూటిగా అడిగాడు సాగర్. నువ్వు నా స్టూడెంట్వి, నేను చెప్పినట్టు చేయాలి, కానీ నన్ను క్వశ్చన్ చేయకూడదు. నువ్వింకా నీ కల్టివేషన్ లెవెల్ని పెంచుకోవాలి. నేను నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. మొదటిది, నేనేం చెప్తే నువ్వదే చేయాలి, లేదా నీ ఫ్యామిలీని తీసుకొని ఇంకెప్పుడూ నాకు కనపడకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో అని కోపంగా చెప్పాడు అలయన్స్ చక్రవర్తి. శాలిని చెప్తున్న ఆ పెయింటింగ్ సెక్టార్ మాస్టర్ ఎవరు? సాగర్ అలయన్స్ చక్రవర్తి చెప్పిన దానికి ఒప్పుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.